అక్కడ నివసించాడు. చప్పలు కొట్టండి. ఎక్కడ నివసించాడు? ఎదురాడిన ప్రజల మధ్య కాదు, దూషించిన ప్రజల మధ్య కాదు, వాక్యానికి విలువివ్వని ప్రజల మధ్య కాదు, వాక్య ప్రత్యక్షత అవసరం లేని ప్రజల మధ్య కాదు. ఎవరి మధ్యకి వెళ్ళిపోయాడు చెప్పనా? వాక్య ఆసక్తి కలిగిన, వాక్య ప్రత్యక్షత కావాలనుకుంటున్నా, వాక్యం కోసం ఎదురు చూస్తున్నా, దర్శనం కోసం ఎదురు చూస్తున్నా, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నా వారి దగ్గరికి పౌలు వెళ్ళిపోయాడంట. వెళ్ళడమే కాదు, 1 సంవత్సరం 6 నెలలు అక్కడే నివసించాడంట. వేల మంది రక్షణలు, వేల మంది బాప్తిస్మాలు, వేల మంది అద్భుతాలు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటి చెప్పనా? ఈ రాత్రి మీలో ఎవరైనా వాక్య ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే, ఎవరైనా వాక్యం కోసం ఎదురు చూస్తే, దేవుని మాట కోసం కనిపెడుతూ ఉంటే, దేవుని వాక్యం కోసం కనిపెడుతూ ఉంటే, దేవుడు నీతో చెప్పే మాట ఏంటి చెప్పనా? ఆ శక్తి కలిగిన నీవైతే దేవుడు కదిలి రాబోతున్నాడు. చప్పలు కొట్టండి. నీతోనే నివసించాలనుకుంటున్నాడు. నీ ఎడల అద్భుతం చేయబోతున్నాడు. నీలోనే ఉజ్జీవం రగిలింప చేయబోతున్నాడు. నీ దగ్గరికి దేవుని మాటను ఆయన ఈ రాత్రి పంపబోతున్నాడు. అక్కడ నివసించాడు. చప్పలు కొట్టండి. ఎక్కడ నివసించాడు? ఎదురాడిన ప్రజల మధ్య కాదు, దూషించిన ప్రజల మధ్య కాదు, వాక్యానికి విలువివ్వని ప్రజల మధ్య కాదు, వాక్య ప్రత్యక్షత అవసరం లేని ప్రజల మధ్య కాదు. ఎవరి మధ్యకి వెళ్ళిపోయాడు చెప్పనా? వాక్య ఆసక్తి కలిగిన, వాక్య ప్రత్యక్షత కావాలనుకుంటున్నా, వాక్యం కోసం ఎదురు చూస్తున్నా, దర్శనం కోసం ఎదురు చూస్తున్నా, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నా వారి దగ్గరికి పౌలు వెళ్ళిపోయాడంట. వెళ్ళడమే కాదు, 1 సంవత్సరం 6 నెలలు అక్కడే నివసించాడంట. వేల మంది రక్షణలు, వేల మంది బాప్తిస్మాలు, వేల మంది అద్భుతాలు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటి చెప్పనా? ఈ రాత్రి మీలో ఎవరైనా వాక్య ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే, ఎవరైనా వాక్యం కోసం ఎదురు చూస్తే, దేవుని మాట కోసం కనిపెడుతూ ఉంటే, దేవుని వాక్యం కోసం కనిపెడుతూ ఉంటే, దేవుడు నీతో చెప్పే మాట ఏంటి చెప్పనా? ఆ శక్తి కలిగిన నీవైతే దేవుడు కదిలి రాబోతున్నాడు. చప్పలు కొట్టండి. నీతోనే నివసించాలనుకుంటున్నాడు. నీ ఎడల అద్భుతం చేయబోతున్నాడు. నీలోనే ఉజ్జీవం రగిలింప చేయబోతున్నాడు. నీ దగ్గరికి దేవుని మాటను ఆయన ఈ రాత్రి పంపబోతున్నాడు.